నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో టీడీపీ నేతల అక్రమ ఇసుక దందాకు ఇద్దరు బలయ్యారు. అక్రమ ఇసుక క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలతో అక్రమ ఇసుక క్వారీ వద్ద తల్లిదండ్రులు, బంధువులు నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని బైఠాయించారు. మృతదేహాలను తరలించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. క్వారీ తీసివేయాలని స్థానికులతో కలిసి బంధువులు నిరసన తెలిపారు. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. చెప్పినాడు ఇంత పిల్లలుగా ఎందరైనా పడిండ్రి నా మేనల్లు ఇద్దరు వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఆపమని చెప్పండి. కలెక్టర్ రావాల్సిందే. ఇంత గుంతలు పెట్టమని ఆడు. అది ఊరు, ఇది ఊరు. పిల్లలు అందరూ వస్తారు. ఏం సెలవులు చేయగలరు కదా, రాకుండా ఎక్కడ పోతారు నాయన? ఇంత పాపకాలమా మా గొప్ప ముంచేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం మోసమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులను చంద్రబాబే బద్దలు కొడుతున్నారని విమర్శించారు. సూపర్ 6, 7 అయినా మేనిఫెస్టోలో మీరిచ్చిన 143 హామీలైనా అన్ని మోసాలే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసాను అందించిందని, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా తప్పలేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగానే చేసినట్లుగా వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి పీఎం కిసాన్ కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఘనంగా ప్రకటించిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2024-25లో పీఎం కిసాన్ కు అదనంగా చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టి 20,000 అని, రైతులకు ఇచ్చింది 0 అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2025-26లో ఇవ్వాల్సింది 20,000 అయితే ఇచ్చింది కేవలం 14,000 మాత్రమే అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు వైఎస్ జగన్. 2026-27లో ఇవ్వాల్సింది 26,000 అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే అని తెలిపారు. 3 ఏళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కు కాకుండా 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 19,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు. పైగా ఈ పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ కాపు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేస్తామన్న హామీలు, ఇతర అంశాల గురించి చర్చించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కాపులపై జరుగుతున్న దాడులతో పాటు అనేక అంశాలు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు బొత్స. ఎవరైనా ఏమనంటే పోలీసు వ్యవస్థ సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్ చట్టాలు మేము చేస్తాం. మంత్రులు రాజ్యాంగం మాకు తెలుసు. రాజ్యాంగంలో వచ్చి ఒక సస్పెన్షన్ జరిగితే మరి స్వయానా కుటుంబం వచ్చి మరి ఫిర్యాదు చేస్తే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? దురదృష్టం. కొందరు బాధ్యత వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి కులాల వాళ్ళు వచ్చి వాళ్ళు క్రిమినల్స్ అని, లేకపోతే వాళ్ళు వచ్చి చట్ట వ్యతిరేకులని అవి మాట్లాడటం సంబంధించి కాదు. కాపుల సంక్షేమాన్ని కూటమి సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. కాపుల కార్పొరేషన్ కు 3,000 కోట్లు ఇస్తామని చెప్పి ఈ 2 ఏళ్లలో 3 రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పవన్ ను చూపించి ప్రభుత్వం ఆడుకుంటుందని, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా పవన్ వస్తారని విమర్శించారు పేర్ని నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవటం, కాపుల సంక్షేమాన్ని
పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తుంది. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ అబద్దాలే అని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే ఆధారాలు తారుమారయ్యాయని, సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచిందని తెలిపారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తారని చెప్పిన పవన్ 2 ఏళ్లైనా ఇచ్చిన హామీని పట్టించుకోవట్లేదన్నారు. సుగాలి ప్రీతి కేసుని మళ్లీ సిబిఐకి అప్పగించి గట్టిగా చెయ్యాలి అని చెప్పి నువ్వెందుకు మోడీని అమిత్ షాని అడగట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకు అంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ సాక్ష్యాలు తారుమారు చేసింది మీరే కాబట్టి, మీ గుట్టు బయటపడితే మీ అందరూ జైల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప మీకెక్కడైనా ఆ కుటుంబం గురించి న్యాయం చేయాలన్న ఆలోచన ఉందా? రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి మూటలు పంపితేనే రెన్యువల్ అవుతారని విమర్శించారు. రాష్ట్రంలో ల్యాండ్ మైనింగ్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరిలేవదు, ఆయనతో ఏం కాదు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ బహిరంగ లేఖను రాశారు. కాంగ్రెస్ అమలు చేయని గ్యారంటీలపై రాహుల్ గాంధీని కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్ తిరస్కరణపై స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. లీగల్ నోటీస్, క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కావాలనే కుట్రలు చేసి నామినేషన్ను తిరస్కరించారని పేర్కొన్నారు. 4 सेट में हम फाइल कर सकते हैं नॉमिनेशन. हमने 4 सेट में फाइल किया. सारे एमएलए साथ आए, बिना किसी प्रकार के मोबिलाइजेशन के साथ आए. 2 प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष मध्य प्रदेश छोड़ के माननीय महेश गौड़ जी तेलंगाना से और महाराष्ट्र से माननीय हर्षवर्धन सपकाल जी ये भी साथ आए. तो एक तरह से ये क्लियर हो गया कि पूरी पार्टी ऑर्गेनिकली एक कैंडिडेट को सपोर्ट कर रही है. जब उनको ये महसूस हुआ कि इस बार यहाँ पे जोड़ तोड़ नहीं हो सकता, पैसों से खरीद फरोख्त नहीं हो सकता, डर के आधार पर भी खरीद फरोख्त नहीं हो सकता, तो उन्होंने इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स के साथ ये साजिश रची. పీఆర్సీపై కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోందని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. పీఆర్సీపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై జేఏసీ నాయకులు చర్చించారు. పెండింగ్ డిఏలు ఇవ్వటం లేదని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సాధన కోసం జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 25 లోపు జేఏసీ పక్షాన సీఎస్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే నెల జులై 1 నుంచి 8వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 26న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జేఏసీ నాయకులు. గాదే సాయికృష్ణ, పేరుపోగు క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నాగరాజు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పార్టీ నేతల బృందం పరామర్శించింది. దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతున మహేష్, షేక్ ఆసిఫ్తో పాటు పలువురు నేతలు క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లారు. క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ నెల రోజుల క్రితం ఇదే రోజున ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలేనని దుయ్యబట్టారు.
దళితులపై హత్యలు అత్యాచారాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆర్టికల్ 21 జీవించే హక్కును కాపాడుకుందాం అనే నినాదంతో అనంతపురంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డం పెట్టుకుని దళితుల హక్కులను కాలరాస్తోందని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. కూటమి సర్కార్ సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఒక మనిషిని తీసుకెళ్ళి వాడు మంచోడా చెడ్డోడా దేవుడా దయ్యమా అని సంబంధం లేదు, భారత రాజ్యాంగాన్ని ఒప్పుకొని భారతదేశ పౌరుడుగా ఉన్న ఒక మనిషిని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసినారని, ఆ శవాన్ని అనాథ శవంగా కాల్చేసి బూడిద కూడా ఎడ పడేస్తారనే ఒక వార్త ఒళ్ళు గగురుపాటు చెందే వార్త. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి విడదల రజని, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి, పలువురు నేతలు బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లారు. ఆయనపై అక్రమంగా బనాయించిన కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక రాజకీయ కుట్రతోనే తనను అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు బొల్లా బ్రహ్మనాయుడు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఫైర్ అయ్యారు. చిత్తశుద్ధి ఉంటే విజ్ఞాన్ భూములపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. ఈరోజు ఎవ్వరికి కూడా రక్షణ లేదు, సామాన్యులకు లేదు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి మాకు లేదు, మహిళలకు లేదు, ఐఏఎస్లకు లేదు, ఐపీఎస్లకు లేదు, జర్నలిస్టులకు కూడా లేదు, ఎవరికి లేదు. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వల్ల మీరు ఆనందపడొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠంగా ఉండబోతుందో కూడా ముందు చూస్తారు. ఎన్టీఆర్ జిల్లా సేగిరెడ్డిపాడులో టీడీపీ నేతలు అక్రమంగా గ్రావెల్ దందాకు పాల్పడుతున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. గ్రావెల్ తరలిస్తున్న లారీలను, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జీ కొండూరు ఎస్ఐ సతీష్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు జోగి రమేష్. అలాగే టీడీపీ నేతల అక్రమ దందాపై ఏసీపీ ప్రసాదరావును ఫోన్లో ఫిర్యాదు చేయగా ఆయన జోగి రమేష్ తో వాగ్వాదానికి దిగారు. పారిపోతున్న దృశ్యాలన్నీ కూడా మీరు చూడొచ్చు. మీడియా మిత్రులంతా కూడా మీడియా మిత్రుల సమక్షంలో కేజీఎఫ్ ని మించిన పావలా ప్రసాద్ సామాజిక పొక్కులాయలను పెట్టి కొన్ని వందల వేల లారీల గ్రావెల్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో పావలా ప్రసాద్ బావుమర్ది ఈ పాటికే కొన్ని వందల కోట్ల రూపాయల ధనాన్ని, ప్రజాధనం అంటే ఇదంతా కూడా ప్రజలకు చెందిన ఆస్తి. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పావులా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఆయన. జరిగిందని చెప్తా ఉన్నారు. ఏసీపీ గారు, మీకు మాకు మనం ఆవేశపడటం బేస్ట్. నేను చెప్పేది ఏంటంటే చెప్పేదండి నేను అడిగేది ఇది కాదు, మీకు ఉన్న వాస్తవాలు చెప్పాలి కాబట్టి, మీ అధికారి కాబట్టి చెప్తున్నానండి. నేను బలివాళ్ళు ఏసీపీ గారు, నేను ఎట్లా కలెక్టర్ గారికి ఇస్తాను, సిపి గారికి కంప్లైంట్, అది వేరే విషయం. మీ దృష్టి కూడా లోకల్ కాబట్టి మేము చెప్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నాం, స్కూల్ ఏర్పాటు చేయండి అంటూ చిన్నారులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతీ కురిడి గ్రామంలో స్కూల్ లేకపోవడంతో చిన్నారులు అడవి గుండా 6 కిలోమీటర్లు ప్రయాణించి గోనపాడు స్కూల్కు వెళుతున్నారు. దట్టమైన అడవిలో ప్రతిరోజు అంత దూరం వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిడిలోనే స్కూల్ను ఏర్పాటు చేయాలని చేతులు జోడించి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతంలో ఈ గురుటి గ్రామంలో వెంటనే ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉపాధ్యాయుల్ని పంపించాలని చెప్పేసి ఇక్కడ అక్షర జ్ఞానం కల్పించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి చేతులు జోడించి పిల్లలందరం పెద్ద గ్రామస్తులందరం కూడా చేతులు జోడించి మీకు నమస్కరి. ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఏలూరు జూట్ మిల్ సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కారుమూరి సునీల్పై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటును నిరసిస్తూ విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్కే బీచ్ రోడ్లో ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎంపీ భరత్ బీచ్ షాక్స్ పెడతామని అంటున్నారని, గీతం కాలేజీలో మద్యం అమ్మితే బాగుంటుందని మహిళా సంఘాల నేతల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ బీచ్లో మద్యం షాపులు పెడతానని భరత్ గారు ప్రకటన చేయడం చాలా దుర్మార్గమైన విషయం. అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మద్యాన్ని నిరంతరిస్తామని చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానాన్ని మహిళలు తిప్పికొడతారు. ఏంటంటే మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉన్న బీచ్ రోడ్లో కూడా బీచ్లో చాలామంది మహిళలు, చిన్నారులు, అలాగే వృద్ధులు చాలామంది ఇక్కడ వచ్చి సేద తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి బీచ్లో మద్య షాపులు పెట్టి ఇక్కడ విక్రయిస్తామని చెప్పడం, ఇలాంటి విధానాన్ని మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా వ్యతిరేకిస్తున్నాము. సికింద్రాబాద్ లో జరిగిన చీరల పంపిణీలో తలెత్తిన ప్రోటోకాల్ రగడ కాంగ్రెస్ నేతల మధ్య గొడవకు దారితీసింది. పార్టీ నాయకురాలు, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి రాకముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం కాంగ్రెస్ నేతల మధ్య గొడవకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించలేదంటూ పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ పై మోతే శ్రీలత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరగంట ఆలస్యంగా వచ్చి తనను ప్రశ్నించడం ఏంటని ఆదం సంతోష్ ఎదురు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, స్వల్ప ఘర్షణకు, తోపులాటకు దారితీసింది. హనుమకొండ బాలసముద్రంలో ప్రభుత్వ భూముల వేలంపాట తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను వేలం వేయాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలకు దక్కాల్సిన భూములను వేలంపాట వేస్తే రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ముస్సోరిలో రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త శ్రీచరణ్ పై కేసు నమోదు చేశారు ముస్సోరి పోలీసులు. భర్త శ్రీచరణ్ పై గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. శ్రీచరణ్ మాటల్లో నిజం లేదని, రాధా గాయత్రి మరణంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ముస్సోరిలో హోటల్ సిబ్బందితో మాట్లాడినట్టు తెలిపారు. పోలీసులకు శ్రీచరణ్ తప్పుదో పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ వద్ద ఎలక్ట్రిక్ బస్సులో షార్ట్ సర్క్యూట్తో పొగలు రావడంతో డ్రైవర్ బోయిని ప్రశాంత్ అప్రమత్తమయ్యాడు. బస్సులో డ్రైవర్తో పాటు మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులందరూ వెంటనే బస్సు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో డ్రైవర్తో సహా ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదము జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఆర్టీసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ వార్తలకు వెళదాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెడ్ రోడ్లో వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి మోదీ యోగాసనాలను వేశారు. ప్రధాని మోదీతో పాటు బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆసనాలు వేశారు. కోల్కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందన్నారు ప్రధాని. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయిందన్నారు. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, కేవలం కొన్ని వయసుల వారికే పరిమితం కాలేదని చెప్పారు. యోగా అందరినీ ఏకం చేస్తుందని, సమతుల్యతతో జీవించేందుకు సహాయపడుతుందన్నారు. నిత్యం సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మోదీ సూచించారు.
భారత నౌకాదళం మరింత బలోపేతమైంది. శత్రువుల రహస్య ఎత్తుగడలను చిత్తు చేసేలా దేశీయ అత్యాధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన సరికొత్త నౌకలు రక్షణ రంగంలోకి దిగాయి. కోల్కతాలో ప్రధాని మోదీ చేతుల మీదుగా 3 నౌకలకు జాతిని అంకితం చేశారు. ఐఎన్ఎస్ అగ్రై, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి జాతికి అంకితం చేశారు. ప్రధాని మోదీ కోల్కతాలోని గార్డెన్ రీచ్ ఫిష్ బిల్డింగ్ ఇంజనీరింగ్స్లో ఐఎన్ఎస్ అగ్రయ నౌకను యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్గా నిర్మించారు. ఇది 77.6 మీటర్ల పొడవుంటుంది. 2024 మార్చి 13న జలప్రవేశం చేయించారు. తీర జలాల్లో ఆపరేషనల్ విధులకు అనువుగా ఈ యుద్ధ నౌకను డిజైన్ చేశారు. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్ క్రాఫ్ట్తో సమన్వయం చేసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. 30 mm నేవల్ సర్ఫేస్ గన్, అలాగే వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయడం ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ముగిసింది. మొత్తం 5440 పరీక్షా కేంద్రాల్లో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎగ్జామ్ను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి పేపర్ కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు అంటున్నారు. కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా ఉంటే ఫిజిక్స్ మాత్రం చాలా కఠినంగా ఉంటుందన్నారు. ఇక నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి కీ పేపర్ను ఈ నెల 28న విడుదల చేయాలని ఎన్టీఏ నిర్ణయించింది. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించి అవకతవకలపై ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో లక్నో డీసీ విజయ్ విశ్వాస్, ఐజీ కిరణ్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. అనేక ఆధారాలను సేకరించారు. ఆభరణాల నిర్వహణ, నిల్వ, లెక్కలు వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని సిట్ విచారణలో తేలింది. భక్తులు సమర్పించిన కానుకల్లోనూ అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం ప్రాథమిక నివేదికను సీఎంకు సమర్పించారు సిట్ అధికారులు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరిలో కుండపోత వాన కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్డుపై ప్రవాహం నిలిచిపోవడంతో కార్లు, ఆటోలు, పలు వాహనాలు నీట మునిగాయి. కాలనీలు సైతం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముంపు బాధితులకు సహాయక చర్యలు అందించారు. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. దౌత్య రంగంలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలో బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబోఫ్ నేతృత్వంలో బృందాలు ఈ ఉదయం నుంచే చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఈ చారిత్రాత్మక చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఆసిం మునీర్ కూడా పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ పర్యవేక్షణను పునరుద్ధరించడం, లెబనాన్ సరిహద్దుల్లో శాశ్వత కాల్పుల విరమణను అమలు చేయడంపై ఇరు వర్గాలు చర్చిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు బదులుగా వివిధ అంతర్జాతీయ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ సొమ్మును మానవతా అవసరాల కోసం విడుదల చేయడానికి అమెరికా సుముఖతను వ్యక్తం చేసింది. అయితే హర్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ, పశ్చిమాసియా రక్షణ విషయంలో వచ్చే 60 రోజుల్లో ఖచ్చితమైన తుది ఒప్పందం కుదరాలని అమెరికా గడువు విధించింది. స్విట్జర్లాండ్ వేదికగా ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామన్నారు. లెబనాన్పై ఇరాన్ పరోక్ష దాడులు ఆపాలన్నారు ట్రంప్. ఒకవేళ ఆపకపోతే ఈసారి తాము చేసే అటాక్ తీవ్రంగా ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. భారత సముద్ర వాణిజ్యానికి, ఇంధన భద్రతకు పెద్ద ఊరట లభించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని 3 భారత భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు విజయవంతంగా దాటాయి. 8.6 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఈ నౌకలు భారత ఓడరేవుల వైపుకు ప్రయాణిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఈ జలమార్గంలో రవాణా తిరిగి ప్రారంభమైన సమయంలో భారత్కు శుభపరిణామం. అయితే తాజాగా మళ్లీ హర్మోజ్ను మూసివేసింది ఇరాన్. కానీ అప్పటికే భారత క్రూడ్ ఆయిల్ నౌకలు హర్మూజ్ దాటినట్లుగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. శ్రీలంక గడ్డపై జరిగిన ట్రై నేషన్ ఏ సిరీస్ను భారత్ ఏ జట్టు కైవసం చేసుకుంది.
దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక ఏ జట్టుపై 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్స్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి 94 పరుగులు చేశాడు. అనంతరం బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో భారత్ సునాయాసంగా ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ఏ టీం బౌలింగ్ ఎంచుకుంది. అయితే వారి నిర్ణయం తప్పని భారత ఓపెనర్లు నిరూపించారు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో వేగవంతమైన అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఉంటుందని హెచ్చరించింది. నిన్న ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురిసింది. ఉరుములు మెరుపులతో వర్షం దంచుకొట్టింది. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫిల్మ్ నగర్ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.